చేదు దొండకాయలు మా ఇంట్లో కాసాయండి. అంటే ఇదివరకు అవి మామూలు దొండకాయలాగే ఉండేవి చక్కగా. ఫస్ట్ చేదు దొండకాయలు, తర్వాత కొంచెం తియ్యటి మామూలు దొండకాయలు అయిపోయాయి సడన్గా. మళ్ళీ ఇప్పుడు అవి చేదు దొండకాయలాగా అయ్యాయి. ఈ చేదు దొండకాయల్ని వాటిలో ఉన్న చేదు తీసేసి పచ్చడి చేయాలి అని అనుకుంటున్నాం అన్నమాట. ఇదివరకు ఒకసారి పచ్చిమిరకాయలు మిగిలిపోతున్నాయని కాయగూరల అబ్బాయి దగ్గర కొంటే కొన్ని ఇవ్వడు కదండి, 10 రూపాయలకి పచ్చిమిరకాయలు తీసుకోవాలి. బోల్డ్ అండి పచ్చిమిరకాయలు అలా వేస్ట్ అయిపోతున్నాయని ఒకసారి పచ్చిమిరకాయ పచ్చడి ఇలాగే ట్రై చేసాం. అది గ్రాండ్ సక్సెస్. ఎంత బాగుందో. మా స్టూడెంట్స్ రాజేష్, ప్రవళిక, గీతశ్రీ వీళ్ళైతే చాలా బాగుంది మేడం అని. గీతశ్రీ అయితే మేడం ప్లీజ్ ఇంకో ముద్దు పెట్టరా అని వాళ్ళు లాస్ట్లో మీ అన్నం అంతా నేనే తినేసాను అంది ఆ అమ్మాయి గీతశ్రీ. అలా ఆ రోజు పచ్చడి చాలా టేస్టీగా వచ్చిందండి, పచ్చిమిరకాయ పచ్చడి. అసలు రాజేష్ అయితే మేడం పచ్చిమిరకాయలు అంటే ఎంత కారంగా ఉంటుందో, మీరు అందులో వేసి ఇంగ్రీడియంట్స్ వేస్ట్ అయిపోతాయి కదా, ఒకవేళ పచ్చడి కుదరకపోతే ఆ తాలింపు సామాను అన్నీ వేస్ట్ అయిపోతాయి, మీ ఎనర్జీ శ్రమ కూడా దాన్ని వండడానికి టైం వేస్ట్ అయిపోతుంది అన్నాడు. కానీ ట్రై చేసాం, అది గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ పచ్చిమిరకాయ పచ్చడి చాలా బాగా వచ్చిందండి, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు ఈ చేదు దొండకాయలతో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఉప్పులో ఒక గంట దొండకాయలు కోసేసి ఉప్పు వేసి ఉప్పులో అలా ఉంచేయాలంట. 2 అవర్స్ ఉంచేసాను. అప్పుడు నీరు దిగింది. ఆ నీరు వంపేసి మళ్ళీ నీళ్ళలో దొండకాయలు కొంచెం కడిగేసి ఇలా వేపుతాను అనమాట.